ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మే 9, 10 తేదీల్లో పి అనే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజులు సాధారణమైన రోజులు కావు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీరే నమ్మలేని స్థాయిలో ఉండబోతున్నాయి. మీ జీవితంలో పి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి చెప్పే ఒక మాట, చేసే ఒక పని మీ ఆలోచనలు పూర్తిగా మార్చివేస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. కొందరికి ఆర్థిక లాభం, కొందరికి ప్రేమలో కొత్త మలుపు, మరికొంతమందికి ఉద్యోగంలో లేదా విదేశీ అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక జాగ్రత్త కూడా ఉంది. ఈ 2 రోజుల్లో మీరు ఏ చిన్న తప్పు చేసినా మీ అదృష్టాన్ని దూరం చేసుకున్నవారు అవుతారు. శని ప్రభావం ఒకవైపు పరీక్షిస్తుంటే సూర్యభగవానుని అనుగ్రహం మరోవైపు మిమ్మల్ని పైకి తీసుకువచ్చే విధంగా ఉంది. కాబట్టి ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా, కెరియర్ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 2 రోజులు మీకు ఏం జరుగుతుంది పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష చెప్పించుకునే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మే 9, 10 తేదీల్లో అయితే పి అనే వ్యక్తితో మీ జీవితంలో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే అకస్మాత్తుగా రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు ముఖ్యంగా పి అనే వ్యక్తి అసలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఆ వ్యక్తి ద్వారా వచ్చే వార్త మీ జీవితానికి ఒక కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 2 రోజులు గ్రహాలు సంచారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తున్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో పి అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి కూడా ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక కొత్త ఆలోచన తీసుకువస్తారు. మొదట మీరు ఈ వ్యక్తి మాటలను పెద్దగా పోవచ్చు, కానీ తర్వాత అదే మీకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. కొందరికి ఈ వ్యక్తి ఉద్యోగానికి సంబంధించి సమాచారం ఇస్తారు, ఇంకొందరికి వ్యాపారంలో సలహా ఇస్తారు, మరికొందరికి ప్రేమ లేదా కుటుంబ విషయాల్లో మద్దతుగా నిలుస్తారు. సింహ రాశి వారు ఈ 2 రోజుల్లో ముఖ్యంగా తమ మాటలపై జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మీరు కోపంలో మాట్లాడిన మాటలు మీ దగ్గర వాళ్ళను దూరం చేసే అవకాశం ఉంది. మీరు మంచి కోరుకునే వ్యక్తులను అవమానించకండి. ఈ మధ్య మీ మనసులో ఒక భయం తిరుగుతూ ఉంది. నా పని అవుతుందా లేదా, నా అదృష్టం ఎప్పుడు మారుతుంది అన్న ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. కానీ ఈ రోజుల్లో మీకు ఆ భయాన్ని తగ్గించేటువంటి సంఘటనలు జరుగుతాయి. ఈ రాశి వారికి సూర్య భగవానుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. అందుకే ఉదయం త్వరగా లేవడం, సూర్య నమస్కారం చేయడం
చాలా మంచిది. ఈ 2 రోజుల్లో ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించండి, అదృష్టాన్ని పెంచుతాయి. పేదవారికి ఆహారం పెట్టడం వల్ల జీవితంలో ఆగిపోయిన పనులు మళ్ళీ కదలడం ప్రారంభం అవుతాయి. మీ ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకుంటే మీరు అనుకున్న పని త్వరగా పూర్తవుతుంది. ముఖ్యంగా ఏంటంటే సింహ రాశివారు బయట ఎంత ధైర్యంగా కనిపించినా లోపల ఒంటరితనంతో బాధపడుతుంటారు. చాలామంది తమను అర్థం చేసుకోవడం లేదని భావిస్తారు. కానీ ఈ సమయంలో అయితే మీ మనసు అర్థం చేసుకునే ఒక వ్యక్తి మీకు దగ్గర అవుతారు. ముఖ్యంగా పి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో ఒక కొత్త ఆశ మొదలవుతుంది. ఈ సమయంలో సూర్యుడు మరియు గురువు కలిసి సింహ రాశి వారికి బలమైన శుభ ప్రభావాన్ని చూపుతారు. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు కదలడం ప్రారంభం అవుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వార్త ఈ సమయంలో వినే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం, డబ్బు, కుటుంబం, విదేశీ ప్రయాణానికి సంబంధించి సమాచారం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో ఉదయం లేవగానే మీ మనసులో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మీపై ఉన్న ఒత్తిడి కొంచెం తగ్గుతుంది. పి అనే వ్యక్తితో ఈరోజు మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఈ వ్యక్తి ద్వారా వచ్చే ఫోన్ కాల్ లేదా ఒక సందేశం లేదా ఒక కలయిక మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. మొదట ఇది చిన్న విషయంలో అనిపించిన తర్వాత అదే మీకు పెద్ద అవకాశంగా మారుతుంది. కొందరికి పాత బాకీ డబ్బులు తిరిగి వచ్చే సూచనలు, ఇంకొందరికి కొత్త పని అవకాశం, మరికొందరికి వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు పరిచయం అవడం ఈ సమయంలో జరుగుతుంది. మీరు ముఖ్యంగా అహంకారంగా మాట్లాడకండి, ఎందుకంటే మీ మాటల వల్ల ఒక మంచి అవకాశం దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఈ 2 రోజుల్లో మీరు ఏంటంటే శివాలయానికి వెళ్ళండి. అక్కడ శివునికి అభిషేకం చేయించుకోవడం మంచిది. నవగ్రహాల వద్ద దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు మరింత పెరుగుతాయి. ఉదయం ఇంటి ముందు నీళ్లు చల్లడం, పసుపు కలిపిన నీళ్లతో గడప శుభ్రం చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ శక్తి తగ్గుతుంది. ఈ 2 రోజుల్లో అయితే మీకు శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రేమ, కుటుంబం, డబ్బు విషయంలో ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి. మీ కుటుంబంలో కొన్ని రోజులుగా ఉన్న టెన్షన్ తగ్గుతుంది. భార్య భర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమలో ఉన్న వారికి మంచి సమయం. మీరు ప్రేమించిన వ్యక్తి మీ మనసును అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో డబ్బుకు సంబంధించి ఒక మంచి వార్త వింటారు. కొందరికి కొత్త ఆదాయం ప్రారంభం అవుతుంది, ఇంకొందరికి అప్పుల సమస్యలు తగ్గే అవకాశం ఉంది. పి అనే వ్యక్తి ద్వారా ఒక ఆర్థిక సహాయం లేదా లాభదాయకమైన సమాచారం వస్తుంది. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పని ఇప్పుడు మొదలు పెట్టడానికి మంచి సమయం. ఈ సమయంలో మీకు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, ఖర్చులను నియంత్రించుకోవడం. డబ్బు రాగానే మీరు ఖర్చు చేయకండి, పొదుపు మార్గాలు ఎంచుకోండి. ఆరోగ్యపరంగా ఈ 2 రోజులు మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నీరు ఎక్కువగా తాగండి, టైంకు ఆహారం తీసుకోండి, నిద్ర మీకు ఎంతో మంచిది. ఈ సమయంలో లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ 2 రోజులు లక్ష్మీదేవి పటం ముందు మీరు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం, లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదవడం వల్ల ఇంట్లో శాంతి పెరుగుతుంది. ముఖ్యంగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిసి వస్తుంది. అదృష్టం మరింత వేగంగా మీ ముందు ఉంటుంది. ఈ సమయంలో మీ జీవితంలో కొత్త మార్పులు కూడా ప్రారంభం అవుతాయి. మీరు కోల్పోయిన నమ్మకం మళ్ళీ తిరిగి వస్తుంది. మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు మీ దగ్గరికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తొందరపడి కోపంతో నిర్ణయాలు తీసుకోకండి. ఓర్పుతో ముందుకు వెళ్తే మీ జీవితంలో మంచి మార్పులు ఖచ్చితంగా వస్తాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వృత్తిపరంగా మంచి లాభాలను పొందుతారు. వ్యాపారంలో ఉన్న అడ్డంకులు, సమస్యలు పూర్తిగా తొలగిపోయి వ్యాపారం దినదినంగా అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. ఎన్నడూ చూడని ధనాన్ని ఈ సమయంలో చూస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కుతాయి. ఈ 2 రోజుల్లో ప్రేమ బంధంలో ఉన్నవారికి అద్భుతమైన మార్పులు వస్తాయి. మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. పెద్దల ఆశీర్వాదంతో వివాహం చేసుకుంటే మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ 2 రోజులు సింహ రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క పూర్తి సపోర్ట్ లభిస్తుంది. ఆమెతో సమయాన్ని గడపడం వల్ల ఆమె యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. వారి సలహాలు, సూచనలు మీకు ఎంతో లాభదాయకంగా ఉంటాయి.
కుటుంబ సభ్యుల యొక్క ఆశీర్వాదంతో మీరు చేయాలనుకున్న ఒక పని ఇప్పుడు పూర్తి చేసుకుంటారు. ఈ 2 రోజుల్లో వచ్చే అవకాశాన్ని మీరు చిన్న చూసి వదిలేసుకోకండి. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు దీపారాధన, ధ్యానం ఇలాంటివి చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం, అలాగే ఆదివారం రోజున పెద్దవారితో మీరు దృష్టి చేయించుకోవడం వల్ల మీపై ఉన్న నెగిటివ్ శక్తులు, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివిటీ వస్తుంది. మీ పనుల్లో ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకో మంచి ఫలితాలు పొందుతారు. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తరాల్ని మీరు చదువుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.